సో ఫ్రెండ్స్ డెమో చూసారు కదా, ఫుల్ సాంగ్తో చూడండి. మన టెలిగ్రామ్లో ఉంటుంది, ఇంకా ఇన్స్టాలో ఉంటుంది. అక్కడ నుంచి ఫుల్ సాంగ్తో చూడండి. ఎక్సలెంట్ వచ్చింది ఫ్రెండ్స్, అందరికీ నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇలాంటి వీడియోస్ చాలా వస్తుంటాయి. ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూడాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో సూపర్ వచ్చింది వీడియో చూసారు కదా. మన సబ్స్క్రైబర్ ఒక అతను ఈ వీడియో చేయి బ్రో అని పంపించిండు. ఎక్సలెంట్ వచ్చింది, అందరికీ నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఈ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ బీట్ మార్క్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు దీనికి ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 5 మిల్లీ సెకండ్ దగ్గర ప్లస్ ఐకాన్ మీడియా. సో నేను ఒక వీడియో యాడ్ చేసుకుంటా. సో మీ దగ్గర వీడియో ఉంటే వీడియో యాడ్ చేసుకోండి, లేదంటే ఫోటో ఉంటే ఫోటో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా ఒక వీడియోని యాడ్ చేసి చూపిస్తా. సో నా దగ్గర వీడియో ఉన్నది ఇక్కడ. సో ఈ వీడియో ముందుగా ఫస్ట్ పార్ట్ కట్ చేస్తున్నా. సో పిల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. ముందుగా పిల్ కంపోజిషన్ ఏరియా చేసి సో ఇక్కడ 4 సెకండ్ 5 మిల్లీ సెకండ్ దగ్గర 25 మిల్లీ సెకండ్ దగ్గర కట్ చేసుకోండి. ముందుగా కట్ చేసి ఇక్కడ మధ్యలో ఒక బీట్ మార్క్ ఉందిగా 2 సెకండ్ 26 మిల్లీ సెకండ్ దగ్గర ఇక్కడ కూడా కట్ చేసుకోండి. సో ఇప్పుడు రెండు వచ్చినాయి కదా 2 ఫొటోస్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా, ఇప్పుడు ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. సో మీకు నచ్చిన మీ ఫోటో 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ ఏరియా బీట్ మార్క్ ద్వారా వచ్చి కట్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్ మీడియా ఫోటో 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ ఏరియా బీట్ మార్క్ ద్వారా వచ్చి కట్ చేసుకోండి. సో ప్రతి ఫోటోకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇలాగే మొత్తం ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. సో చివరి వరకు సేమ్ ప్రాసెస్. ప్లస్ ఐకాన్ మీడియా ఫోటో 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ ఏరియా బీట్ మార్క్ ద్వారా వచ్చి కట్ చేసుకోవాలి. సో చివరి వరకు సేమ్ ఉంటుంది. ఇలాగే మొత్తం ఫొటోస్ని యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ నేను కొంచెం స్కిప్ చేసి మొత్తం ఫొటోస్ని యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు దీనికి సేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సో దానికోసం బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో ఇక్కడ ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో, ఫోర్త్ ఫోటో. సో మొత్తం 4 ఫొటోస్ ఉంటాయి. ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. సింపుల్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది, కానీ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో ముందుగా ఫస్ట్ ఫోటో ఉంది, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేసి సో ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది కదా, దీన్ని పేస్ట్ చేసుకోండి. సో ఫస్ట్ వీడియో ఉంది కదా, దీన్ని మాత్రమే పేస్ట్ చేసుకోండి. ఫస్ట్ దాన్ని పేస్ట్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు సెకండ్ ఫోటో, ఈ ఫోటోని ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు సెకండ్ ఫోటో ఉందిగా, దీనికి యాడ్ చేసుకోండి. సెకండ్ వీడియో, ఈ వీడియోని పేస్ట్ చేసుకోండి. సో ఇక్కడ పేస్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి సో ఇప్పుడు మూడవ ఫోటో, ఈ ఫోటో ఉందిగా, దీన్ని పైనుంచి కాపీ చేసుకోండి. కాపీ లేయర్ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేసి సో ఇప్పుడు ఒక్కటే ప్రాసెస్ చెప్తే సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. సో ఇక్కడ 4 సెకండ్ 28 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటోని పేస్ట్ చేసుకోండి. సో పైనుంచి పేస్ట్ చేసుకోవాలి. ఫోటో మీద టచ్ చేసి పైనుంచి పేస్ట్ స్టైల్ పక్కన ఆరో మార్క్ టచ్ చేసి కలర్ తీసేసి పేస్ట్ వేసుకోండి. సో ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు ఒక ఫోటో వదిలేసేయండి, ఇంకో ఫోటో పేస్ట్ స్టైల్. సింపుల్ ప్రాసెస్. ఒక ఫోటో వదిలేసేయాలి, ఒక ఫోటోని పేస్ట్ చేసుకోవాలి. సో కంటిన్యూగా లాస్ట్ వరకు సేమ్ ఉంటుంది. సో ఒక ఫోటో వదిలేసేయాలి, ఒక ఫోటో పేస్ట్ చేసుకోవాలి, ఒక ఫోటో వదిలేసేయాలి, ఒక ఫోటో పేస్ట్ చేసుకోవాలి. కంప్లీట్గా చివరి వరకు ఒక్కటే ప్రాసెస్ ఉంటుంది. ఇలాగే మొత్తం ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. ఒక ఫోటో తర్వాత ఒక ఫోటో తర్వాత ఒక ఫోటో, కంప్లీట్గా లాస్ట్ వరకు సేమ్ ఉంటుంది. ఎక్కువ ఫొటోస్ ఉండవు, సింపుల్గా అయిపోతుంది వీడియో. సో ఈజీగా చేసుకోవచ్చు. సో లాస్ట్ 11 సెకండ్ 16 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో వరకు యాడ్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి మళ్ళీ సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు లాస్ట్ ఫోటో ఉందిగా, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకోండి. పైనుంచి కాపీ లేయర్ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేసి సో ఇప్పుడు మిగిలిపోయిన ఎన్ని ఫొటోస్ ఉంటాయో అన్ని ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ వస్తుంది, అదే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 5 సెకండ్ 17 మిల్లీ సెకండ్ దగ్గర పేస్ట్ స్టైల్ పక్కన ఆరో మార్క్ టచ్ చేసి కలర్ తీసేసి పేస్ట్ వేసుకోండి. సో ఇప్పుడు కంటిన్యూగా పేస్ట్ స్టైల్ చేసుకోవాలి. సో ఒక ఫోటో వదిలేసేయాలి, ఒక ఫోటో పేస్ట్ స్టైల్, ఒక ఫోటో వదిలేసేయాలి, ఒక ఫోటో పేస్ట్ స్టైల్. సింపుల్ ప్రాసెస్. ఇలాగే మొత్తం చివరి వరకు ఇలాగే యాడ్ చేసుకోవాలి.
ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఒక ఫోటో పేస్ట్, ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఒక ఫోటో పేస్ట్, ఇలా కంప్లీట్గా లాస్ట్ వరకు సేమ్ ఉంటుంది. మొత్తానికి ఇలాగే యాడ్ చేసుకోండి. సో లాస్ట్ వరకు ఒక్కటే ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ 12 సెకండ్ 1 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో వరకు యాడ్ చేస్తే ఆల్మోస్ట్ ఈ ఎఫెక్ట్ కంప్లీట్ అండ్ వీడియో కూడా ఇంతటితో కంప్లీట్ అయినట్టే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియోని ఎలా క్రియేట్ చేయాలో. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ను ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా కోసం లైక్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ వీడియో కంప్లీట్ అయిపోయిందిగా. షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. జై హింద్.